మార్చి 7 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చెయ్యును. 146వ కీర్తన 7వ వచనం. దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. చెరలో ఉన్న యోసేపును, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను, గోతిలో ఉన్న ఇర్మియాను, సంకెళ్లలో ఉన్న పేతురును ఆయన విడిపించడాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కూడా ఆయన ఆ పని చెయ్యగలడు. ఒక్క మాటలో ఇత్తడి గడియలను తునాతునకలు చేయగలడు. ఒక్క చూపుతో ఇనుప సంకెళ్లను తెంచివేయగలడు. ఆ పని ఆయనిప్పుడు చేస్తూనే ఉన్నాడు. వేలాది స్థలాల్లో కష్టాల పాలైపడి ఉన్న వారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి రప్పిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ చెరలో బంధించబడిన వారికి యేసు ప్రభువు విడుదల ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ క్షణంలో కూడా చెర తలుపులు ఎగిరిపోతున్నాయి, సంకెళ్ళు ఊడి కింద పడుతున్నాయి. ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో నువ్వు దుఃఖంతోనూ, సందేహంతోనూ, భయంతోనూ ఉన్నావా? అయితే ఆయన నిన్ను విడిపించటానికి సంతోషిస్తున్నాడు. నీకు స్వేచ్ఛనివ్వటం యేసుక్రీస్తుకి ఎంతో ఆనందం. విడిపించబడటం నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో, నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంత ఆనందం కలుగుతుంది. నీవు ఇనుప బంధకాలను తెంపనక్కర్లేదు. ఆయనే ఆ పని నీకోసం చేస్తాడు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన నీ విమోచనకర్తగా వస్తాడు. రాళ్ల గోడల మీద కాదు, ఇనుప బంధకాల మీద కాదు, కాని ఆయన మీద నమ్మకం ఉంచు. ఇప్పుడుగాని నీవు యేసు ప్రభువులోనూ, ఆయన ఉచిత కృపలోనూ, ఆయన సంపూర్ణ శక్తిలోనూ నమ్మకం ఉంచినవాడవైతే సాతాను నిన్ను బంధించి ఉంచలేడు. పాపం నిన్ను పట్టి ఉంచలేదు. నిరాశ కూడా నిన్ను ఏమీ చేయలేదు. శత్రువుని ఎదిరించు. ఇప్పుడు నీ ముందని దేవుని వాక్యమే విమోచన గీతంగా పాడుకో. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును.